మాట్లాడదామండి రఫీ గారు ప్లీజ్ మనం వేరే ప్యానెల్ సభ్యులకు అవకాశం ఇచ్చాం వారిని మాట్లాడిద్దాం. సినిమా తొక్కిస్తున్నట్లు 2 కోట్లు ఇచ్చాడు అల్లు అర్జున్ డిమాండ్ వస్తే. ఓకే ఓకే 10 లక్షలు ఇచ్చామని చెప్పాడు, ఇంతవరకు ఇవ్వలా. ఓకే రైట్ మాట్లాడదాం ఇంకా టైం ఉంది మాట్లాడదాం. రఫీ గారు ప్లీజ్, కుటుంబానికి రఫీ గారు ప్లీజ్, హేమకుమార్ గారు చెప్పండి. సార్ ఒక విషయం చెప్తాను చూడండి. వీళ్ళు చెప్పే మాటలు బయటకు వచ్చి ఎంత బహిరంగంగా రఫా అనేసి నరికేద్దామంటే అది తప్పు కాదు. మేము సున్నితంగా వార్నింగ్ ఇచ్చి తొక్కిపట్టి నారదీస్తామంటే అది తప్ప. వీళ్ళు మాట్లాడే మాటలు మేము మంచి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నామన్న ఆలోచనలోనే ఉన్నాం తప్పితే వీళ్ళలాగా తప్పుడు మాటలు పరిస్థితి మాది కాదు. మాట్లాడి ఉండండి, అది మీ సాక్షిలో వేసుకుంటారులే. మీ సాక్షిలో వేసుకుంటారులే. మీ సాక్షి వేసుకుంటారు, దాన్ని ఆపండి ఒకసారి. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు ప్లీజ్. మీరన్నా మ్యూట్ చేయండి వాళ్ళది. ఓకే చిన్నప్పటి గారు. వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారు కుటుంబానికి మొత్తానికి అండగా ఉండి 10 లక్షల రూపాయలు చెప్పేదిగో వాళ్ళ భార్యకి ఇస్తున్నటువంటి వాస్తవాల్ని మీ కళ్ళ కనపడుతున్నాయా? మీ అబద్ధాలు నిజమని మేము నిరూపించాం. ఇంతకన్నా ఏమైనా కావాలా? ప్రతిదీ అబద్ధం మీద బతకడం తప్పితే ఈ కూటమి చేసి రైట్ మరి దానికి వారు ఏమంటారు చూద్దాం. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు. ప్లీజ్ ఓకే చిన్నప్పటి గారు, రఫీ గారు ప్లీజ్. రఫీ గారు రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ కి. అప్పుడే వీళ్ళు జమ్మిలి అంటారు, గుమ్మిలి అంటారు. వీళ్ళకి ఏం సంబంధం అసలు? నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు సమాచారం అందించే ఈ వైసీపీ నాయకులకి ఇంకా కూడా సిగ్గు రాకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నప్పటి గారు ప్రజల పట్ల ఏ మాత్రం వీళ్ళకి సానుభూతి లేదు, ప్రజలకి సేవ చేద్దామని ఆలోచన లేదు. వీళ్ళు దాచుకునే దాని మీదనే ఉన్నారు తప్పితే వీళ్ళకి సేవా తత్వం గానీ ఏ మాత్రం లేదు. ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్, అతని కారు కింద వ్యక్తి పడిపోతే ఆ డ్రైవర్ ఎంత దుర్మార్గుడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద దుర్మార్గుడు ఒకసారి తెలుసుకోవాలా. కనీసం మానవత్వం లేదా? ఏ మాత్రం మానవత్వం లేకుండా ఒక మనిషిని తొక్కించుకొని కూడుస్తాను ఏమనుకుంటున్నారు? అసలు మానవులకి ప్రామాణ్య ప్రజలకు విలువ లేదా? మీ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేషన్ వచ్చేదానికి అతనికి చావా మీరు ఇచ్చే బహుమతి ఇదే. మీరు ఇచ్చే కార్యకర్తలు భరోసా, మీరిచ్చే మీ నాయకుడు అట్లే ఉన్నారు, మీరు అట్లే ఉన్నారు. మీకు ఎప్పుడు మాట్లాడయ్యా? మీకు 11 సీట్లు ఇచ్చే బుద్ధి రాలేదంటే వచ్చి సమాజంలో మాట్లాడకూడని మాటలు రఫా నరికేస్తాం. ఇవే మీరు మాటలు. అలాంటి మాటల్ని మీ పార్టీ అధ్యక్షుడు ఎంకరేజ్ చేశాడంటే ఎంత దుర్మార్గం, ఎంత దుప్పను, మీ పిచ్చి ఎంత పీసుకెళ్ళిందంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితంగా హెచ్చరించారు. మీ పనులు మీరు చూసుకోండి, ఏదైనా సరే మీ పనులు మీరు చూసుకోండి. రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రం డెవలప్మెంట్ కానీ ఎక్కడ విఘాతం ఒప్పుకునే ప్రసక్తి. ఒక నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చిన్నప్పటి గారు ప్లీజ్. మాట్లాడడం సోపు గమ్మున ఉన్నా, మధ్యలో ఇలా మాట్లాడి డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. రైట్ హేమకుమార్ గారు చిన్నప్పటి గారు మనం ఏం మాట్లాడుతున్నామో ప్రజలకి. రైట్ హేమకుమార్ గారు బిఫోర్ దట్ ఒక్క నిమిషం ప్యానెల్లో ఉన్న సభ్యులకి విజ్ఞప్తి, ఒకరికి సమయం ఇచ్చినప్పుడు వారు మాట్లాడినిద్దాం. మీ దగ్గరకు వస్తాను. హేమకుమార్ గారిని మాట్లాడినమన్నాను. హేమకుమార్ గారు ప్లీజ్. ఒకటి మనం చూడాలి. సత్తెనపల్లిలో కావచ్చు, పల్నాడులో కావచ్చు. చిన్నప్పటి గారు స్టార్టింగే మీకు ఇచ్చాను, మీరు మాట్లాడారు. కనీసం వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఊరుకోదు. రైట్ అయితే నాదొక ప్రశ్న. మాట్లాడిన తర్వాత నేనేం సమాధానం చెప్తానో విన్న తర్వాత దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ గా ఉంటది. అంతే తప్పితే నేను మాట్లాడేటప్పుడు మీరు వచ్చి ఓన్ మధ్యలో సమయం వృధా అవుతుంది. ప్లీజ్ అంతా ఇట్లే ఉంటుంది సార్. మధ్యలో మాట్లాడి డిస్టర్బ్ చేయడం, మధ్యలో వచ్చి గెలకడం, ఈ రాష్ట్రం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం, వాళ్ళు మాట్లాడిన మాట
రోజా మాట్లాడుతుంది, చిన్నప్పరెడ్డి గారు. రోజా మాట్లాడుతుంది, గంగిరుద్దులాగా ఉంటది. ఎందుకంటే రైట్ ఎందుకు చెప్తానంటే పర్సనల్ గా వెళ్ళొద్దండి, వద్దు ప్లీజ్ ప్లీజ్. అడ్డుపడితే చెప్తున్నాను నేను ఇప్పుడే. మీరు ఆ మాట్లాడేటప్పుడు అడ్డుపడద్దు, మేము చేసే పనులకి అడ్డుపడద్దు. శాంతంగా ఏనండి ఏం మాట్లాడుతున్నాము. చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అండి, సమయం వృధా అవుతుంది, అందరికీ అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ మీకు వినే ఓపిక లేకపోతే మీరు క్విట్ అయిపోండి అంతే. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు సార్. ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ నిధులు ఎంత చిన్నప్పరెడ్డి గారు, ప్రజలకు అందినాయో ప్రతి చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్, చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్. డిబేట్ లోకి వస్తే ఉపయోగం ఏముందండి? ఒక స్ట్రాటజీ పంచాయతీ నిధులు రైట్, వారు అబద్ధాలు చెప్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. పక్కన వేరే ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, నేను వారికి అవకాశం ఇచ్చాను. చిన్నప్పరెడ్డి గారిని ఇప్పటికి 10 సార్లు వచ్చానండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంకా మనకి పొలిటికల్ అనలిస్ట్ వారితో కూడా మాట్లాడాలి, సమయం లేదు. హేమ్ కుమార్ గారు ప్లీజ్. సార్, మేము పంచాయతీల్లో గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దోచేశారు. మేము ఈ రోజు ప్రతి సర్పంచ్కి గౌరవం ఇచ్చి ఆ పంచాయతీకి నిధులు కేటాయించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు. అదే విధంగా మన్యం జిల్లాలో ఎప్పటికీ లేని రోడ్లు, ఎప్పుడు చూడని రోడ్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద విలేజెస్ లో మన్యం జిల్లాలో రోడ్లే చూడలేదు వాళ్ళు. పాపం ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళేవాళ్ళు గత ప్రభుత్వంలో డోలీలు మోసుకొని పోయి చూసాం మనమంతా. ఈ రోజు మన్యం జిల్లాలో ఎందుకంటే ఎస్పెషల్లీ మిగిలిన చోట్ల ఆల్మోస్ట్ రోడ్లు ఉన్నా కూడా కొద్దిగా గుంతలు ఉన్నా కూడా, కానీ మన్యం జిల్లాలో కనీసం నడిచిపోయే దారి కూడా లేదు. హేమ్ కుమార్ గారు మీ దగ్గరకు వచ్చి, హేమ్ కుమార్ గారు ఒక్క నిమిషం, హేమ్ కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చిన్నప్పరెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా అబద్ధాలు మాట్లాడితే మీరు ఖండించండి. చిన్నప్పరెడ్డి గారు లైన్ గా వస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఏమైనా తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా ఖండించండి. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇబ్బంది పెట్టొద్దు దయచేసి ప్లీజ్. ఇది నా హంబల్ రిక్వెస్ట్. హేమ్ కుమార్ గారు. సో అదే విధంగా మన్యం జిల్లాలో రోడ్లు ఏ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా రోడ్లు డెవలప్మెంట్, అదే విధంగా పరిశ్రమలు ఈ రోజు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వస్తుంది మీరు గతంలో చూశారు. మొన్నటి యోగాంధ్ర అనేసి యోగాని ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా పెట్టచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి మరింత పేరు తెచ్చిన యోగా ఆంధ్రాకి ఎంతవరకు గత ప్రభుత్వం ఎక్కడన్నా సరే ఒక యోగా అనే దాన్ని కానీ మంచి పని కానీ ఎక్కడ చేసిన దాఖలా లేదు. ఈ రోజు అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతుంది, రోడ్స్ కానీ హైవేస్ కానీ ఏ విధంగా డెవలప్ అవుతుంది. మేము ముమ్మాటికి ఎప్పుడు ప్రజల పట్ల ప్రజలకి విశ్వాసంగా భరోసాగా ఉన్నామే తప్పితే వీళ్ళ మారిగా బూటకపు మాటలు బూటకపు చేస్తా వచ్చినోని నరికేస్తాం, తొక్కేస్తాం, కారు కింద తొక్కేస్తాం అలాంటి మాటలు మాకు అవసరం లేదు. మాది డెవలప్మెంట్, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే మేము చేస్తున్న డెవలప్మెంట్ ఎక్కడైనా సరే మీడియా ద్వారా మీరే చూడండి, ప్రతి ఒక్కటి ప్రజలకు ఎప్పటికప్పుడు కనబడుతుంది. ఉద్యోగస్తులకి యువతకు కూడా ఉద్యోగం కల్పించేలాగా మేము ఇందాక రఫీ గారు చెప్పినట్టు రాబోయే ఆగస్టు 15వ తారీఖు మరిన్ని పథకాలతో ముందుకు వస్తున్నాం. రాష్ట్ర యువతకు ఉద్యోగం లేని వారికి వాళ్ళకి భరోసాగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు అది కూడా దాఖలు అవుతుంది. అదే విధంగా పేదలకి మహిళలకి ఉచిత బస్సు ప్రతి ఒక్కటి ప్రారంభం అవుతుంది. మీరు గత ప్రభుత్వం 5 ఏళ్ళు కలిపి ఇప్పుడు 1 సంవత్సరం కలిపినామంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే విషయం ప్రతి ఒక్కరికి ఊరికే లేనిపోని. నాకు డెవలప్మెంట్ గురించి మాట్లాడేది తప్పితే వాళ్ళ మీద ఆవేశాలు వాళ్ళ మీద కోపాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను డిసెన్స్ గా ఇంట్రప్ట్ చేయలేదు ఎవరిని. నేను వాళ్ళు మాట్లాడేది మొత్తం వింటున్నా, రాసుకుంటున్నాను. నేను వచ్చి దానికి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. నేను ఇంతలో మాత్రం లేనిపోయిన మాట ఒకవేళ మీ దగ్గర పూడుకుంటే మీ టర్మ్ వచ్చేప్పుడు మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చిందే ప్రజలకి ఎవరేం చేశారో దాన్ని తిప్పడానికే ప్రైమ్ లైన్ ఛానల్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. అది మనం ముందుగా చెప్పాలి తప్పితే ఊరికే కోర్ చేస్తాను నరికేస్తా ఇటువంటి మాటలు పనికిరావు. ఏం సూచిస్తున్నాము పొద్దున్న లేచి వచ్చి మన ఈ డిబేట్ లో ఎవరెవరు ఏం చేశారని సరే దాన్ని సూచించుకుని వాళ్ళు దాన్ని ప్రజలు మొక్కు పొందడానికి అది ఆలోచించాలి తప్పితే ప్రజలకు ఏం చేశామని ఊరికే లేనిపోయి. ఈ రోజు గత 5 ఏళ్ళు అభివృద్ధి ఈ 1 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధిలో ఉందనే సరే మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇది ఊరికే మేము మాటలు చెప్పుకోవడము ఇది కాదు. వాళ్ళు 2000 నుంచి 3000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. హేమ్ కుమార్ గారు చూడండి, మీరు పథకాలు కూడా మళ్ళీ మాట్లాడదాం, వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం కార్తీక్ గారు ఉన్నారు. కార్తీక్ గారు రైట్.
కార్తిక్ గారు నమస్తే అండి. ఇది మంచి ప్రభుత్వం